మరొకసారి ఐగుప్తు దాస్యములో దాగిన దేవుని మహాజ్ఞానం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దేవుడు తాను కోరి తన పిల్లలకు మనల్ని ఉద్దేశించి ఎన్నో మాటలు రాయించాడు. ఆ రాయబడిన మాటలను కొన్ని అర్థం కావాలంటే చాలా వరకు సమయం పడుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానం ఎవరైనా సంపాదిస్తారు కానీ అనుభవ జ్ఞానం సంపాదించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకే దేవుడు ఏం కోరుకున్నాడంటే, అనుభవ జ్ఞానం కావాలి, అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి అని కోరుకున్నాడు. అలాగే దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. ఆ మాటలు మనం గ్రహించాలంటే చాలా కష్టం. ఉదాహరణకి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. యాకోబు గారు లాబాను గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు జీవించాడు? యాకోబు గారు లాబాను గారి దగ్గర, మామగారి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 7 ప్రియురాల కోసము, అలాగే ప్రియురాల కోసం 14 సంవత్సరాలు అయితే సంపాదన కోసము 6 సంవత్సరాలు. అవునా? అంటే బైబిల్లో మనకు కనిపించేది ఏంటంటే, యాకోబు గారు లాబాను దగ్గర ఉన్నది 20 సంవత్సరాలు. బైబిల్లో ఇది ఉంటుంది, ఈ మాట ఉంటుంది. లాబాను గారి దగ్గర యాకోబు గారు ఉన్నది ఎంతకాలం అంటే 20 సంవత్సరాలు. వాస్తవంలోకి వెళ్తే, ఆ జ్ఞానంలోకి, దేవుని యొక్క మహాజ్ఞానంలోకి వెళ్తే, లాబాను గారి దగ్గర యాకోబు గారు ఎంతకాలం ఉన్నారంటే 20 సంవత్సరాలు కాదండి, కానీ బైబిల్లో 20 సంవత్సరాలు ఉంటుంది. మరి ఎంతకాలం ఉన్నాడు అంటే ఆయన సుమారుగా 56 నుండి 58 సంవత్సరాలు లాబాను గారి దగ్గర, మామగారి దగ్గర ఉన్నారు. ఎవరు? యాకోబు గారు. ఇది ఎలాగ అర్థమవుతుంది అంటే, మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఆయన వెళ్ళిన సంవత్సరం కానీ, ఆయన తిరిగి వచ్చిన సంవత్సరం కానీ, పిల్లల పుట్టుక కానీ, వీటన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకొని మనము చూస్తే, లాబాను గారి దగ్గర యాకోబు గారు ఉన్నది 20 సంవత్సరాలు కాదు, సుమారు 56 నుండి 50 సంవత్సరాలు ఉంటాడు. ఇది ఎలాగ అర్థమవుతుంది? చదివితే అర్థమవుతుంది. అవునా? అలాగే మనం పరిశీలించే మాట మరొక విషయం ఏంటంటే, ఐగుప్తు దాస్యంలో దాగిన దేవుని జ్ఞానం. ఐగుప్తు దాస్యంలో, ఇంతకీ ఐగుప్తు దాస్యంలో ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీయులు. అవునా? వీళ్ళు ఐగుప్తు దాస్యంలోనికి వెళ్ళారా? ఐగుప్తుకి బ్రతకడానికి వెళ్ళారా అంటే, ఐగుప్తుకి బ్రతకడానికి వెళ్ళారు. కానీ బ్రతికిన వాళ్ళు ఏమైపోయారు? దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు? కానాను ప్రాంతంలో ఉన్నారు. కానాను ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళు ఐగుప్తు ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు? ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఏంటి? మనందరికీ తెలుసు. ఏంటి? యోసేపు గారి కంటే వాళ్ళు రావడానికి గల కారణం ఏంటి? కరువు. అవునా? వీళ్ళు కానాను ప్రాంతం నుండి ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? కానాను ప్రాంతంలో కరువు ఉన్నందుకే కదా. ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఐగుప్తులో దొరుకుతుంది. అందుకోసం వీళ్ళు తాము బ్రతకటానికి కోసము, తమకు వచ్చినటువంటి కరువు నుండి బ్రతకటానికి కోసం ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. వీళ్ళు బ్రతకటానికి వెళ్ళారే కానీ బానిసత్వంలో వెళ్ళాలని వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళు కానాను ప్రాంతంలో నుండి ఐగుప్తుకు వెళ్ళటంలో వీళ్ళ యొక్క ప్రణయం ఉందా? దేవుడి యొక్క ఆలోచన ఉందా? ఎవరి ప్రణాళిక ఇది? ఎలాగా? మనకందరికీ తెలుసు యేసేపు గారి గురించి. యేసేపు గారి దగ్గర అన్నలందరూ వచ్చిన తర్వాత ఏమంటాడు? అన్నయ్య గారు, మీరే భయపడకండి, మీరు బాధపడకండి, మీరు నన్ను నమ్మేశారని ఎంతో బాధపడుతుంటారేమో, కానీ దీని అంతటికి కారణం ఎవరు? దేవుడే. అంటే కానాను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు వెళ్ళటంలో కారణం ఎవరు? దేవుడే కనిపిస్తాడు. అందుకే అబ్రహాము గారి దగ్గర, అంటే ఇశ్రాయేలు అంటే యాకోబు గారు పుట్టకముందు, ఇసాకు గారు పుట్టకముందు చెప్పినటువంటి మాట అబ్రహాం గారి దగ్గర ఏమన్నాడు? అన్యులకి దాసులుగా 400 సంవత్సరాలు జీవిస్తారు. అంటే దేవుడికి ముందే తెలుసు, భవిష్యత్తు తెలుసు. అంటే ఈ దాస్యం అనేది ఎవరి వలన జరిగింది అని అంటే, ఖచ్చితంగా దేవుడి వలన జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే మనందరికీ తెలుసు, కరువు వలన. ఇంతకీ కరువు వలననే వాళ్ళు కానాను ప్రాంతం నుండి ఐగుప్తుకు వెళ్ళారా? కారణం ఇదేనా? తాము బ్రతకటానికే ఐగుప్తుకు వెళ్ళారా? ఇంతకీ వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు? మునుపు కానాన్లో ఉన్నారు. అవునా? ఇప్పుడు కానాను ప్రాంతము బలహీనమైన భూమి, అంటే చౌడు భూమి, అంటే పంటలు పండలేని భూమి,
గొప్ప భూమి కదా. అందుకే ఏమన్నాడు, ఐగుప్తు నుండి ఎక్కడ నడిపిస్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాడు. అంటే ఐగుప్తు కంటే గొప్ప దేశం ఏది, కానాను ప్రాంతం. అవునా? కరువు రప్పించినటువంటి దేవుడు కరువు నుండి రక్షించలేడు వాళ్ళని. అంటే ప్రాణం పోసినవాడు ప్రాణం తీయగలడు, ప్రాణం తీసినవాడు ప్రాణం పోయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కాదు. అలాంటప్పుడు వీళ్ళు కానానులోనే ఉంచి కరువు రాకుండా వీళ్ళ సపరేట్గా వీళ్ళకి ఒకటే వీళ్ళని పోషించవచ్చు కదా. కానీ అలా పోషించకుండా దేవుడు కానానికి ఎందుకు పంపించాడు, ఐగుప్తుకి ఎందుకు పంపించాడు? ఇంతకు కానాను ప్రాంతం ఎలాంటిది అని మనం చూడగలిగితే మొదటగా ద్వితీయోపదేశకాండము అందులో చూడండి. కానాను ప్రాంతము అంటే కరువు వచ్చే ప్రాంతమా, చౌడు నేల భూమే, మంచి పంటలు పండే భూమే అని చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుండి 9 వచనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుండి 9 వచనం. నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, పారు ఊటలను, అగాధ జలములను, జలదేశమును, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. ఈ మాట జాగ్రత్తగా ఆలోచిద్దామండి. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అంటే కానాను ప్రాంతం ఎలాంటిదంట, కరువు అనే సందర్భమే రాదంట, అంత మంచి నేల అంట. మరి అంత మంచి నేలలో దేవుడు కానాను ప్రాంతంలోనే ఇశ్రాయేలును పెంచవచ్చు కదా. అలా పెంచకుండా ఐగుప్తుకి ఎందుకు పంపించాలి? దాని వెనుకున్న పరమార్థం ఏంటి? మనం అనుకుంటాం కరువు నుండి రక్షింపబడటానికే వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారనుకుంటాం. ఇది మన ఆలోచన. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కానాను ప్రాంతం ఎలాంటిదంట, మంచి నేల, మంచి భూమి, కరువు అనే సందర్భమే రాదు, అంత గొప్ప నేల. మరి అంత గొప్ప నేల అయినప్పటికీ ఎందుకు వీళ్ళు కానాను నుండి ఐగుప్తుకు వెళ్ళారు అంటే వీళ్ళ ఆహారం కోసమే వెళ్ళలేదు. వెళ్ళటంలో చాలా ఉద్దేశం ఉంది దేవుడిది. ఎంత ప్రణాళిక ఉందంటే అండి, మన గురించి మనం ఆలోచిస్తే మనుషులుగా మనమే ఎన్నో ప్రణాళికలు వేస్తాం. ఒక వ్యాపారం తలపెట్టామనుకోండి, అనాలోచనతో తలపెడతామా, ఆలోచించి తలపెడతామా? ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే ఆలోచనతో పెడతామా, ఆలోచన లేకుండా పెడతామా? లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని ఆలోచిస్తామా లేదండి? అలాగే చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి, 10th క్లాస్ వరకు వీళ్ళు ఎటువంటి ఆలోచనలు ఉండవండి, ఎటువంటి ప్రణాళికలు వీళ్ళకు ఉండవు. కానీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత, 10వ తరగతి అయిపోయిన తర్వాత వీళ్ళు గొప్ప ప్రణాళికలు వేసుకుంటారు తెలుసా. ఎప్పుడు ఇంటర్కి వెళ్ళేటప్పుడు తమ జీవితం యొక్క ప్రణాళిక వేసుకుంటారు. అంటే సుదీర్ఘమైన ప్రణాళిక వేసుకుంటారు. ఏంటి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ అవ్వాలనా, నేను ఇంజనీర్ అవ్వాలనా, నేను ఏది తీసుకోవాలి అని ఎప్పుడు డిసైడ్ అవుతారు? 10వ తరగతి అయిపోయిన తర్వాత, ఇంటర్కి వచ్చిన తర్వాత ఎంపీసీ తీసుకున్న వాళ్ళు డాక్టర్ అవ్వగలరా? అలాగే ఇంజనీర్ అయిన వాళ్ళు బైపీసీ తీసుకోగలరా అనుకున్న వాళ్ళు? అంటే వీళ్ళు ముందుగానే ఆలోచిస్తున్నారు. ఎంతగా ఆలోచిస్తున్నారంటే, నా మిగిలిన జీవిత కాలం అంతా నేను ఎలా బ్రతకాలి, ఒక డాక్టర్గా బ్రతకాలనా, ఒక ఇంజనీర్గా బ్రతకాలనా, ఒక బ్యాంక్ ఎంప్లాయర్గా బ్రతకాలనా, ఎలా బ్రతకాలి నేను అన్న ఆలోచన కానీ ప్రణాళిక కానీ ఎప్పుడు వేసుకుంటారు? చిన్నప్పటి నుండే సుదీర్ఘమైన ప్రణాళిక వేసుకుంటారు. అంటే ఎంత గొప్ప ఆలోచన చూడండి. మరి మనకే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు మనకంటే మహాజ్ఞాని. అలాంటి ఆయన ఒక పని చేశాడంటే ఏ ఆలోచన లేకుండా చేస్తాడా? ఎన్నో ఆలోచనలు ఖచ్చితంగా మనకున్నంత ఆలోచన కంటే గొప్పగా ఉంటాయి. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ ఆయన తీర్పులు నిజంగా గుర్తించలేం, అవి అందవు. అందుకే మీ ఆలోచన ఎలాగున్నా అంటాడు, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందంటాడు. మన ఆలోచన ఏంటంటే, కానాను నుండి వీళ్ళు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారంటే కరువు నుండి రక్షింపబడటానికని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన యొక్క ఆలోచన ఏంటంటే మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆయన అన్నీ రాయించాడు. ఎందుకు వీళ్ళు ఐగుప్తు దాస్యంలోకి వెళ్ళాలి, దానికి వెనుక కారణం ఏంటి అని చూడగలిగితే, అంటే దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో మచ్చుకు 3 నేను 4 చెప్తాను ఈరోజు. మచ్చుకు 4 చెప్తాను. ఎన్నో చాలా కారణాలు ఉన్నాయి. ఐగుప్తు దాస్యంలో వీళ్ళు వెళ్ళటానికి గల కారణం ఏంటి చాలా ఉన్నాయి. అందులో మచ్చుకు
4 చెబుతాను, ఎక్కువ చెప్పను. మొదటిగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు దేవుడు ఆనాటి కాలానికి ఆలోచిస్తే ఇశ్రాయేలుకి తప్పించి మిగతా జనాంగాలకి నిజమైన దేవుడు అంటే ఆ లోకానికి తెలుసా? అప్పుడున్న లోకానికి లేదా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ, లేదా ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్లకుండా కానాను ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు కానీ నిజమైన దేవుడు అన్న విషయము ఆనాడు ప్రపంచాన్ని అందరికీ తెలుసా? కొందరికి తెలుసా? చెప్పాలి. ఆనాడున్న ప్రపంచానికి అందరికీ తెలుసా? కొందరికి తెలుసా దేవుడు అంటే? నిజమైన దేవుడు అన్న విషయము కొందరికి తెలుసు. ఎవరికి? కేవలం ఇశ్రాయేలీలు కూడా తెలుసు. అబ్రహాం గారికి తెలుసు, ఇసాక్ గారికి తెలుసు, యాకోబు గారికి తెలుసు, యాకోబు గారి నుండి వచ్చిన సంతానానికి తెలుసు. కానీ మిగతా జనాంగాలకి దేవుడేంటో, నిజమైన దేవుడు ఎవరో తెలీదు. అందరూ ఎలాగున్నారు? అన్యులు పూజిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఇంతకీ అబ్రహాము గారు కూడా వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన కూడా విగ్రహారాధన కుటుంబం నుండే వచ్చాడు. అంటే అబ్రహాం గారికి, ఇసాక్ గారికి, యాకోబు గారికి, ఇశ్రాయేలు మినించి ఆనాడున్న సమాజానికి దేవుడు ఎవరో తెలియదు. మరి ఇప్పుడు ఎవరికి తెలియని దేవుడు తను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. తను పరిచయం చేసుకోవాలంటే ఏం జరగాలి అండి? ఇప్పుడు నేనున్నాను, మీ అందరికంటే నేను జ్ఞానిని అన్నాను అనుకోండి, మీరు అప్పుడు నన్ను ఎలా ప్రశ్నిస్తారు? లేదు, మీరు ఎలా జ్ఞాని? కొన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు, అవునా? అలాగే నేను గొప్ప బలవంతుడును అని మీ దగ్గరకు వచ్చి అన్నాను అనుకోండి, మీరు నమ్మేస్తారా? మీరు ఎప్పుడు నమ్ముతారు? నేను రణస్థలంలోకి దిగి ఒక గొప్ప బలవంతుడిని కొట్టి ఓడించిన తర్వాత అప్పుడు మీరు నమ్ముతారు ఏమని? నేను నిజంగా బలవంతుడినే అని, అవునా? మరి దేవుడు కూడా ఆనాడున్నటువంటి అందరి దేవుళ్ళ కంటే నిజమైన దేవుడు నేనే అని లోకానికి పరిచయం చేసుకోవాలంటే, ఈయన బలాన్ని తెలియజేసుకోవాలంటే, ఈయన శక్తిని తెలియజేసుకోవాలంటే ఈయనకు కూడా ఒక రణస్థలం కావాలి. ఏంటి? యుద్ధ భూమి కావాలి. ఏంటి ఆ భూమి? ఆ భూమే ఐగుప్తు. ఏ భూమి? ఐగుప్తు. తన బలాన్ని చూపించుకోవాలంటే ఎక్కడ చూపించుకోవాలి? ఇప్పుడు ఈయన ఐగుప్తులో చూపించుకోవాలి. అందుకే చూడండి ఆయన ఏమంటున్నాడు? నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం. దేవుడేంటో తెలియని లోకానికి ఎప్పుడు పరిచయం అవుతున్నాడో చూడండి. నా బలము నీకు చూపినట్లును. ఎక్కడ? భూలోకమంతటా నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించాను. ఎవరి దగ్గర అంటున్నాడు? మోషే గారి దగ్గర అనట్లేదు. ఎవరి దగ్గర? ఫరో గారి దగ్గర అంటున్నాడు. ఎవరి దగ్గర? ఫరో దగ్గర. ఎందుకోసం ఇప్పుడు ఇక్కడ ఐగుప్తుకి వచ్చారంటే, వీళ్ళు కానాను ప్రాంతాల్లోనే ఉన్నారనుకోండి. ఇప్పుడు దేవుడు తన బలాన్ని చూపించుకోగలడా? అంటే తన బలం అంటే ఏంటి? అద్భుత క్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఇవి వీళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యములో లేకపోతే దేవుడికి ఈ క్రియలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అవకాశం ఉంటుందా? చెప్పండి, అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఈ అవకాశం రావాలంటే ఏం జరగాలి? కానాను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తు బ్రతకడానికి వెళ్ళాలి. బ్రతుకుతున్న వాళ్ళు తర్వాత కాలంలో అభివృద్ధి చెందిన తర్వాత ఏమైపోవాలి? వీళ్ళు ఖచ్చితంగా దాస్యంలోకి వెళ్ళిపోయి వీళ్ళు బలహీనులుగా మారిపోవాలి. దాస్యంలోకి వెళ్ళి బలహీనులుగా మారిపోయినటువంటి వీరిని తన బలముతో రక్షించాలి. తన బలముతో రక్షించాలంటే అర్థం ఏంటి? ఆనాడున్న ప్రపంచానికి నిజమైన దేవుడును నేనే, నా గొప్పతనం ఇప్పుడు లోకానికి అంతటికి తెలియాలంటే ఒక యుద్ధ భూమి తయారవ్వాలి. అదే ఏంటి? ఐగుప్తు దాస్యం. ఒకవేళ ఐగుప్తు దాస్యంలో వీరు లేరనుకోండి, వీళ్ళు కానాను ప్రాంతంలో నివసిస్తున్నారనుకోండి, ఇదంతా జరుగుతుందా? ఇన్ని సూచక్రియలు దేవుడు చేస్తాడా? ఇన్ని సూచక్రియలు చేసి తన బలాన్ని చూపించుకోగలడా? తన నామాన్ని తెలియజేసుకోగలడా? ఇంతకీ తన కీర్తి కానీ తన నామ గుణత కానీ వ్యాపించిందా లోకానికి అంటే ఆనాడున్న ప్రపంచానికి అని చూడగలిగితే, ఎంతవరకు వ్యాపించిందో మనము చూడగలిగితే, కొన్ని మాటలు చూడగలిగితే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కానీ కింద భూమి యందును దేవుడే. ఎవరు అంటున్నారు ఈ మాట? ఇశ్రాయేలు అంటున్న మాట, అన్యులు అంటున్న మాట?
అంటే ఎవరు అంటున్నారన్నమాట? ఇశ్రాయేలీయులు అంటున్నమాట, అన్యులు అంటున్నమాట. ఇప్పుడు ఈ సూచక్రియలు జరగకపోతే రాహాబు అయినటువంటి ఈ వేశ్యకు దేవుడు గొప్పతనం తెలిసేదా? ఇప్పుడు ఈమెకు గొప్పతనం తెలిసిందంటే దేనివల్ల తెలిసింది? ఇశ్రాయేలీయులు కానాను నుండి ఐగుప్తుకు వెళ్ళి దాస్యంగా మారినందుకే కదా. అంటే ఏమనుకున్నాడు? నేనేంటో లోకానికి తెలియదు, కానీ నేను లోకానికి తెలియాలంటే ఒక కార్యం జరగాలి. అదే ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యములకు వెళ్ళాలి. అలా వెళ్ళిన వారిని నేను సూచక్రియలు చేసి మహత్కార్యాలు చేసి వాళ్ళు విడిపించాలి. విడిపించిన నేను అప్పుడేమవుతాను? ఈ లోకానికి అంతటికి నేనేంటో, నా గొప్పతనం ఏంటో, దేవుడేంటో కూడా తెలిసిపోద్ది. అవునా కదా? ఇప్పుడు ఈ మాట ఎవరంటున్నారు? రాహాబు వేశ్య, ఎరుగో పట్టణస్తురాలైన రాహాబు అంటుంది. ఎప్పుడు అంటున్నమాట? సూచక్రియలు జరిగి 10 రోజులకు అంటున్నమాట, సూచక్రియలు జరిగి 5 రోజులకు అంటున్నమాట, నెలకు అంటున్నమాట, సంవత్సరానికి అంటున్నమాట. ఎప్పుడు అంటుంది మాట అంటే చూడగలిగితే సుమారుగా 40 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాట అండి. ఇంతకామ వయసు ఉంటుంది అక్కడ, అంత వయసు ఉంటుంది చూడండి. ఒకసారి ఆలోచించండి. రాహాబు గారికి ఈ దేవుడు కానాను నుండి విడిపించేటప్పటికి రాహాబు గారు పుట్టారా? ఆమె వయసు 40 సంవత్సరాలు ఉంటుందా? ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి ఎంతకాలం అయింది? ఎరుగు పట్టణానికి వచ్చేసరికి సుమారుగా 40 సంవత్సరాల పైన అయిపోయింది. అవునా? 40 సంవత్సరాల తర్వాత ఏమంటుంది? నీ దేవుడు ఆకాశం ముందు కానీ భూమి ఎందు కానీ గొప్ప దేవుడే, ఆయనే దేవుడు, ఇంకెవరూ లేరు అని ఎవరు అంటున్నారు? అంటే దేవుని కీర్తి ఆ లోకానికి, అప్పుడున్న లోకానికి వ్యాపించిందా వ్యాపించలేదా? దేవుడు గొప్పతనం కానీ నిజమైన దేవుడు ఎవరో తెలిసిందా తెలియలేదా? ఎలా తెలిసింది? ఎందువల్ల తెలిసింది? అదే దాస్యం వల్ల తెలిసింది. ఆ దాస్యమే లేకపోతే ఇంత వృత్తాంతం జరుగుతుందా? ఇంత పని జరుగుతుందా? ఇంకా చూడగలిగితే దేవుని నామము మళ్ళీ అప్పటికే ఆగిపోయిందా? దేవుని గొప్పతనం అని చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఎవరంటున్నమాట ఇది? ఇది కూడా ఇశ్రాయేలీయులు అంటున్నమాట కాదండి. ఎవరు? ఫిలిస్తీయులు అంటున్నమాట. ఎప్పుడు అంటున్నమాట ఇది? ఐగుప్తు నుండి విడుదల చెందిన తర్వాత 100 సంవత్సరాలకు అంటున్నమాట, లేకపోతే 20 సంవత్సరాలకు అంటున్నమాట, 40 సంవత్సరాలకు అంటున్నమాట. అంటే ఇది ఎప్పుడంటే సుమారుగా ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 500 సంవత్సరాలకు అంటున్నమాట అండి. ఎప్పుడు? 500 సంవత్సరాల వరకు అన్నిలలో కూడా దేవుని నామం ఎలాగవుతుంది? ఇప్పుడు మారి మోగిపోతుంది. ఎలాగా? ఎందువలన? దేవుడు ఐగుప్తులో సూచక్రియలు చేయటం వలననే. ఐగుప్తులో ఒకవేళ సూచక్రియలు చేయకపోతే ఆనాడున్న లోకానికి తెలిసేదా? తెలుస్తుందా? తెలవదు. ఇప్పుడు తెలియాలంటే ఏం జరిగింది? కానాను నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళి దాసులుగా మారిపోవాలి. ఈ కీర్తి ఎప్పటి వరకు ఉంది? ఇది ఎవరు మాట్లాడుతున్నమాట? ఇశ్రాయేలు అంటున్న మాట. ఇది విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీయులు కూడా అంతగా భయపడరు. వీళ్ళు ఏమంటున్నారు చూడండి. ఇంకా మరొకసారి చూడండి. అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఎప్పుడు అంటామండి? చాలా బాధాకరమైన విషయం జరిగింది అనుకోండి, అప్పుడు అంటాం అయ్యయ్యో ఎంత ఘోరమైందండి, ఎంత ఘోర పని జరిగిందండి, అనుకోలేదండి, ఊహించలేదండి ఇలాంటి కార్యం జరుగుతుందని. అవునా? కొంతమంది అలాగా వాడతారు. కొంతమంది భయపడ్డానికి కూడా వాడతారు. అయ్యో వచ్చాడండి ఆయన వచ్చాడండి కొట్టేస్తాడండి, భయపడతారు లేదా? అలాగా ఆనాడు భయపడుతున్నది ఎవరు? ఫిలిస్తీన్ అన్యులు భయపడుతున్నారండి. అన్యులు భయపడుతున్నారు గల కారణం ఏంటి? ఐగుప్తులో జరిగినటువంటి సూచక్రియలు. అవునా? ఇది ఎప్పుడు అంటున్నమాట? సుమారుగా 500 సంవత్సరాలకు అంటున్నమాట. పోనీ అప్పటికి దేవుని కీర్తి, దేవుని నామం అక్కడికి ముగిసిపోయిందని చూడగలిగితే మళ్ళీ ముందుకి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం మాట చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనము. ఇక్కడ దానియేలు గారు మాట్లాడుతున్న మాట. ప్రభువా, మా దేవా, నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు
ఎప్పటి వరకు అంట, ఇప్పటి వరకు ఎప్పుడంటున్నమాట, ఇశ్రాయేలీయులు బబులోను చెరికి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలకు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు? భక్తుడైన దానియేలు గారు. అప్పుడు అంటున్నమాట. అంటే ఇది జరిగి, అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొంది సుమారుగా 1000 సంవత్సరాల తర్వాత అంటున్న మాట ఏంటి? దేవా, ఇప్పటి వరకు నువ్వేం చేసావంట? నీ నామమునకు ఘనత తెచ్చుకున్నావు. ఆనాడు తెలియని లోకానికి మొత్తం తెలిసిపోయింది ఎప్పుడు? ఐగుప్తులో దాస్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించే క్రమంలోనే దేవుడి లోకానికి ఏంటో తెలిసిపోయాడు. ఇంత ఒకవేళ వీళ్ళు కానీ కానాను ప్రాంతంలో ఉండిపోయారు అనుకోండి, ఇదంతా జరుగుద్దా? ఈ లోకానికి దేవుడు అంటే తెలిసిపోద్దా? ఇప్పుడు దేవుడు లోకానికి తెలియాలంటే తన బలం చూపించుకోవాలి, తన శక్తి చూపించుకోవాలి. నేనేంటో ప్రూఫ్ చేసుకోవాలంటే ఏముండాలి? ఖచ్చితంగా యుద్ధ భూమి ఉండాలి. ఆ యుద్ధ భూమి తయారవ్వాలంటే ఏం జరగాలి? కానానులో ఉన్నటువంటి వీరు ఖచ్చితంగా ఐగుప్తుకు వెళ్ళాలి. ఇక వెళ్ళిన తర్వాత నేను ఎన్నో మహత్కార్యాలు సూచక్రియలు చేస్తాను. అప్పుడు నా ఘనత ఏంటో, నా ప్రతిభ ఏంటో ఈ లోకానికి అంతటి తెలిసిపోయి దేవుడు ఎవరో తెలిసిపోద్ది అని ఆలోచించాడండి. ఇప్పటికీ ఆయన కీర్తి తగ్గలేదండి. రీసెంట్గా ఫరో యొక్క ఈజిప్ట్లో భూశాస్త్రవేత్తలు తవ్వుతున్నప్పుడు వాళ్ళు ఒక సమాధిని తీశారు. ఎవరి సమాధి? ఫరో కుమారుడు సమాధి. ఆ కుమారుడు యొక్క సమాధిలో ఏముంది? ఒక శిల ఉంది, ఒక రాయి ఉంది. ఆ రాయి పైన ఏముంది? మోషే దేవుడే దేవుడు. అంటే ఇప్పటికీ సాక్ష్యం ఉందా దేవుడు చేసిన గొప్ప పని? అంటే ఇప్పటికీ దేవుని కీర్తికి ఏముంది? దేవుని నామానికి ఏముంది? గొప్ప కీర్తి ఉంది. ఎలా వచ్చింది కీర్తి? ఎందువలన వచ్చింది కీర్తి? దేని కారణము అంటే కానాను నుండి ఐగుప్తుకి వచ్చి దాస్యంలో ఉండటమే. ఇంతగా ఆలోచించాడండి. ఈ లోకానికి నేనేంటో తెలియాలంటే ఖచ్చితంగా నా పిల్లలు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుండి ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, ఇక్కడ బలహీనలుగా మారిపోవాలి, వాళ్ళు నా బలాన్ని చూపించి ఈ లోకానికి నేనేంటో చూపించుకోవాలన్నాడు. యుద్ధ భూమిని తయారు చేశాడు. అదే ఐగుప్తు దాసి. మనం అనుకుంటున్నాము కరువు వలన వచ్చారేమో, ఆహారాన్ని సంపాదించుకోవడానికి తమ బ్రతుకు కోసం అనుకుంటున్నాం. కాదండి. ఎంతగా ఆలోచించాడు అండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల చెందింది క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాలు అయితే ఇప్పటికీ సుమారుగా 3-4 సంవత్సరాల వరకు దేవుని కీర్తి ఏమవుతుంది? మారు మోగుతూనే ఉంది లోకంలో. అవునా? దీనంతటి కారణం ఏంటి? ఐగుప్తు దాస్యమే. ఇలా చేయాలనుకున్నాడు. ఇంత ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు. మనమే చిన్న ప్రణాళికలు వేసుకుంటామే, ఇంత చిన్న మెదడుతోనే ఇంత మనమే ఇంత గొప్పగా ఆలోచిస్తామే. మన దేవుడు ఎంతగా ఆలోచించాడు, సుదీర్ఘమైన ఆలోచన చేశాడు. అలాగే ఇంకొక కారణం ఏంటని చూడగలిగితే అండి, మరొక కారణం అంటే ఇశ్రాయేలు గురించి మనందరికీ తెలుసు. లోకంలో నిజంగా వాళ్ళున్నంత క్రూరులు ఉంటారా అనిపిస్తుందండి ఒక్కోసారి. నిజంగా వాళ్ళ చరిత్ర చూస్తే నిజంగా ఇంత క్రూరులు ఉంటారా? ఎందుకంటే ఎన్ని సూచక్రియలు చేశాడండి, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి, ఎంత మేలు చేశాడండి. ఎంత మేలు చేసినప్పటికీ క్షణాల్లో మర్చిపోయారంటండి దేవుణ్ణి. ఇలాగ గొప్ప కార్యం చేస్తాడంట, అలాగే వెళ్ళేసరికి దేవుడు మాకేం చేశాడంట. ఇంత క్రూరులుగా మారిపోయారు అండి. వీలాంటి వారికి ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళకుండా ముందుకు వెళ్ళిపోదాం, చరిత్రకి వెళ్ళిపోదామండి. వీళ్ళు ఐగుప్తుకు రాకుండా కానాను ప్రాంతంలోనే ఉన్నారనుకోండి, వీళ్ళు దేవుడికి భక్తులుగా బ్రతుకుతారా? చెప్పండి. వీళ్ళు దేవుడికి భక్తులుగా బ్రతుకుతారా అండి? దేవుడు ఎప్పటి వరకు తన దేవుడని చెప్పుకున్నాడు? ఎవరి వరకు ఆపేశాడు? అబ్రహాం గారి దేవుడు అన్నాడు, ఇసాకు దేవుడు అని అన్నాడు, యాకోబు దేవుడు అన్నాడు. తర్వాత దేవుడు ఎందుకు? భక్తులు లేరు. అవునా? భక్తులు ఏమైపోతున్నారు? చరిత్ర తెలుసు కాబట్టి ఏంటి, ఇన్ని కార్యాలు చేసినప్పటికీ, ఇన్ని మహత్కార్యాలు చేసినప్పటికీ, నేనేనారా దేవుడు అని చెప్పినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు అన్య దేవతలను ఆచరించి దేవుని ఏం చేశారు? తృణీకరించారు. ఇలా తృణీకరించకుండా నా గొప్పతనం ఏంటో నా పిల్లలకు నేను నేర్పించాలి. నేను నేర్పించాలంటే ఊరుకునే ఉంటే నేర్చుకుంటారా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన పిల్లల్ని చూడండి, చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, అల్లరి చేయకండి అంటే వింటారండి? ఏం చేయాలి? ఖచ్చితంగా బెత్తంతో కొట్టాలి. దేవుడు కూడా ఏమన్నాడు? బెత్తం ఆడమన్నాడు. అప్పుడు బెత్తంతో కొడితేనే ఏమవుతారు? వాళ్ళు సెటరేట్ అవుతారు. అవునా? ఇప్పుడు వీళ్ళకు కూడా ఇశ్రాయేలీయులకు కూడా వచ్చే తరాలకు వచ్చే జనాంగాలకు వీళ్ళు కానాల్లో ఉన్నారనుకోండి,
అలాగే విస్తరిస్తున్నారు అనుకోండి, ఇలా జనంగా ఉన్నారనుకోండి, ఐగుప్తుకి వెళ్ళలేదు, ఐగుప్తుకి వెళ్ళకుండా కానాన్లోనే ఉన్నారు, విస్తరించారు అనుకోండి, భక్తులుగా బతుకుతారు వీళ్ళు, దేవుని గుర్తిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు భక్తులుగా బ్రతకాలంటే ఏం చేయాలి? వీళ్ళకు కూడా తన బలం ఏంటో ఖచ్చితంగా చూపించుకోవాలి. చూపించుకోవాలంటే ఎక్కడ చూపించాలి మళ్ళీ? ఇప్పుడు అదే యుద్ధభూమి రణభూమి ఏది? ఐగుప్తు. ఆ ఐగుప్తు దాస్యమే దేవుడికి యుద్ధభూమి. ఆ మాట కూడా చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 33 నుంచి 39 వరకు ఉంటుందండి. మీరేమనుకోకపోతే రిఫరెన్స్ లేకపోతే అనుకోకుండా ఒకసారి ఆలోచిస్తే నిజంగా దేవుడు మహాజ్ఞానం మనకు అర్థమవుతుంది. ఇంత ప్రణాళిక ఇంత ఉందా దాని ఉద్దేశం వెనుక, దాని వెనక ఇన్ని ఆలోచనలు ఉన్నాయి దేవుడికి మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 33 నుంచి 39 వరకు. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కనుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసిన అయితే యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడను. ఏది నీకు చూపబడను? ఐగుప్తులో జరిగినటువంటి ఆశ్చర్యకార్యాలు నీకు చూపబడను. ఎందుకు చూపబడ్డాయి? ఇప్పుడు వీళ్ళకి ఈ దేవుడు తప్ప, నిజంగా మా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, అవన్నీ విగ్రహాలు వట్టివి, ఈయన నిజమైన దేవుడు. దానికి సాక్ష్యాలు ఏంటి? మమ్మల్ని విడిపించడము, మా దగ్గర మాట్లాడినట్టుగా ఇంకే జనాంగాల్లో మాట్లాడలేదు అని తన భక్తి నేర్పించాలనుకున్నాడు పిల్లడు. ఆ పిల్లలకు నేర్పించాలనుకున్నాడు. అప్పుడు నేర్పించాలంటే ఏం జరగాలి? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చూపించాలి. ఏం చూపించాలి? చూపిస్తేనే నమ్మరు వీళ్ళు. విచిత్రం ఏంటంటే కొంతమంది కొడితేనే మారరండి, అసలు మొండిగా ఉంటారు. ఎంత కొట్టినా ఎంత చెప్పినా మారతారా? వింటారంటే వినరు. అలాంటి వాళ్ళు ఎవరు? వాళ్ళకంటే మూర్ఖులు ఇశ్రాయేలీయులు. మరి అలాంటి వాళ్ళకి చెబితే వింటారా? కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి? ప్రాక్టికల్గా చూపించాలి. నేను తప్ప ఇంకొక దేవుడు లేడురా. నిజంగా ఆయన చూపించిన సూచక్రియలను బట్టి వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? గజ్జ 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 వణికిపోయారండి. వణికిపోయిన తర్వాత అయ్యో మేము భయపడుతున్నామయ్యా, మా చేతి అవ్వదు, నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళని మోసగర్త అంటారు. అది నిర్గమకాండం 20వ అధ్యాయంలో కనిపిస్తుంది. ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు, అవునా? ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఏమంటారు వీళ్ళు? గజ్జ 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 దేవుని కొనుక్కుపోతారు. అంటే వీళ్ళు దేవునికి భయపడాలంటే ఏం జరగాలి? ఈ అన్ని సూచక్రియలు జరగాలి. వీళ్ళు దేవునికి భక్తి నేర్చుకోవాలంటే ఏం జరగాలి? ఈ వృత్తాంతం అంతా జరగాలి. అంటే దాస్యం వెనక ఏముంది? తన పిల్లలకు భక్తి ఏంటో నేర్పించాలనుకున్నాడు. ఇది రెండవ కారణం. అయితే మరొక కారణము మూడవది ఏంటని చూడగలిగితే ఏంటి? తన పిల్లలను తండ్రిగా తాను పాలించాలనుకున్నాడు. తన పిల్లలను తండ్రిగా తాను పరిపాలించాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేను చెప్పినట్టుగా నా పిల్లలు నడుచుకోవాలని ఆయన అనుకున్నాడు. కానీ వీళ్ళు వినే రకమా? వీళ్ళు వింటారా? వింటారా వీళ్ళు? విచిత్రం ఏంటంటే దేవుణ్ణి కూడా, మోషేను దేవుణ్ణి కూడా ఎదిరించి కూడా ఐగుప్తుకు వెళ్ళే ప్రాంతం మనసు వీళ్ళది, అవునా? ఎంత కఠిన వీళ్ళు. అందుకే అంటాడు కీర్తనలో, పలు మారులు దేవుడు ఏం చేశాడంటే కోపాన్ని అణుచుకున్నాడంట. అంత క్రూరంగా ఉన్నాడు. ఎన్ని సూచక్రియలు చేసినా మారట్లేదు. మరి వీళ్ళకి అరే నాయన, నేను మిమ్మల్ని పరిపాలిస్తాను, మీరు నా చెప్పు చేతుల్లో ఉండాలి, మీరు నా మాటలు వినాలి అంటే వింటారా? అంటే మీకు ఒక సందర్భం, ఒక విషయం చెప్తున్నాను. యూట్యూబ్లో ఒక వీడియో ఉందండి. ఒక తండ్రి తన కుమారుడిని స్కూల్కి పిలుచుకొని వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళరా అంటున్నాడు. కానీ కుమారుడు ఏం చేస్తున్నాడంటే నేను వెళ్ళను భారం చేస్తుంటే గారం చేస్తుంటే తండ్రి ఏం చేశాడంటే వీడికి స్కూల్ విలువ అర్థం కావట్లేదు. వీడికి స్కూల్ విలువ అర్థం కావాలంటే ఏం చేయాలనుకున్నాడంటే పనికి తీసుకెళ్ళాడండి. పనికి తీసుకెళ్ళి ఆ బాబు ఉండేదేమో 10 కేజీలు ఉన్నాడు, కానీ ఆడపైన ఎంత బరువు పెట్టాడు తెలుసా? 20 కేజీలు పెట్టాడు. 20 కేజీలు బరువు పెట్టేసిన తర్వాత కొడుతున్నాడు. మొయ్యకపోతే తండ్రి వెనక నుండి బత్తంతో కొడుతున్నాడు. ఇప్పుడు మనడు అనుకున్న మాట ఏంటంటే, ఓర నాయన
దీన్ని చేయటానికంటే స్కూల్కి వెళ్ళడమే చాలా బెస్ట్. అర్థమైంది అడిగి అంటే మనోళ్ళకి అర్థమైందా స్కూల్ విలువ ఎప్పుడు అర్థమైంది? ఒక కష్టం పెట్టిన తర్వాత స్కూల్ విలువ అర్థమైంది. ఇప్పుడు దేవుని పాలన కూడా అర్థం కావాలంటే, దేవుడు పరిపాలన చేసే విధానం వీళ్ళకి అర్థం కావాలంటే, వీళ్ళకు కూడా దేవుడు నిజంగా ఏం చేయాలనుకున్నాడు అంటే ప్రాక్టికల్గా చూపించాలనుకున్నాడు. ప్రాక్టికల్గా చూపించింది ఏంటి చూడగలిగితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసుల యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు. ఎవరికి దాసులు అవ్వాలంట? మనుషులకి దాసులు అవ్వాలంట. ఎందుకు మనుషులకు దాసులు అవ్వాలి? దేవుడి క్రింద ఉంటే ఎలాగుంటుంది పరిపాలన, మనుషుల కింద ఉంటే ఎలాగుంటుంది పరిపాలన. దేవుడి పరిపాలన చేస్తే ఎలాగుంటుంది, మనుషుల పరిపాలన చేస్తే ఎలాగుంటుంది అన్నటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా ఏం చూపించాలనుకున్నాడు? పరిపాలన విధానం తన పిల్లలకు చూపించాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ఈ పిల్లలకి ఏం చేయాలి? ఇప్పుడు మనుషుల కింద వీళ్ళు ఉండిపోవాలి. ఇప్పుడు మనుషుల కింద ఉండిపోవాలంటే వీళ్ళు కానాను ప్రాంతంలో ఉన్నారనుకోండి, అది అవుద్దా? వీళ్ళు కానాను ప్రాంతంలో నివసిస్తున్నారు, సుఖంగా బ్రతుకుతున్నారు అనుకో, ఆ కష్టము మనుషులు పరిపాలించే విధానం వీళ్ళకి అర్థమవుతుందా? మనుషులు పరిపాలించే విధానం వీళ్ళకి అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఖచ్చితంగా వీళ్ళు కానాను నుండి ఐగుప్తుకు వెళ్ళిపోయి అక్కడ రాజుకి ఏమైపోవాలి? బానిసలు అయిపోయి గొప్ప గొప్ప శ్రమలు అనుభవించాలి, వెట్టి చాకరీ చేయాలి. అప్పుడు దేవుడు ఏంటో అర్థమవుతుంది. అవునా? దేవుడి పరిపాలనకి మనిషిని పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంత వ్యత్యాసం అంటేనండి, దేవుడు 40 సంవత్సరాలు ఏం చేశాడు? అరణ్యంలో పరిపాలన చేశాడు. ఎంతగా పరిపాలన చేశాడు? పక్షపాతం లేకుండా పరిపాలన చేశాడు. అంటే వాళ్ళందరికీ ఆహారం వడ్డించాలి, వాళ్ళందరికీ ఇశ్రాయేలులందరికీ ఆహారం వడ్డించాలి. ఆహారం వడ్డించాలని దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించేటప్పుడు మోషే నమ్మకమైన వాడు, అహరోను యాజకుడు, మిరియాము గొప్ప భక్తురాలు అని వీళ్ళకి ఏమైనా సపరేట్గా 2 షేర్లు ఇచ్చాడా? మిగతా వాళ్ళందరికీ 1 షేర్లు ఇచ్చాడా? అందరూ ఏం చేయాలి? ఖచ్చితంగా షేరు మాత్రమే తీసుకోవాలి. అవునా? మన్నాను గురించిన సందర్భం అండి, మన్నాను గురించిన సందర్భంలో వీళ్ళు ఎంత తీసుకోవాలి? ఒక్కరోజుకి ఎన్ని షేర్లు తీసుకోవాలి? 1 షేరే తీసుకోవాలి. అంతకు మించి తీసుకున్నా కూలిపోతుంది. ఒకవేళ తక్కువ తీసుకున్నా తక్కువ అవ్వదు. అవునా? ఇప్పుడు మోషే నమ్మకమైన వాడు, గొప్ప భక్తుడు, మిరియాము గొప్ప భక్తురాలు అని, అహరోను యాజకుడని వీళ్ళకి ఏమైనా దేవుడు 2 షేర్లు ఇచ్చాడా? 10 షేర్లు ఇచ్చాడా? వీళ్ళ పట్ల ఏమైనా పక్షపాతం చూపించాడా? ఎవరు ఏ తప్పు చేసినా ఎవరికి ఎంత ఇవ్వాలో అందరికీ ఏం చేశాడు? సమానంగా ఇచ్చాడు. కానీ మనుషుల పరిపాలనలో ఇది జరుగుతుందా? మనుషుల పరిపాలనలో ఇది జరుగుతుందా? మరి మనుషుల పరిపాలన దేవుడి పరిపాలనకి తేడా ఏంటో వీళ్ళకి ఏమవ్వాలి? ఇప్పుడు మనుషులకి వీళ్ళు ఇశ్రాయేలుకి ఏమవ్వాలి? అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వీళ్ళు దాస్యంలోకి వెళ్ళాలి. దాస్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క పరిపాలన అంటే ఏమర్థమవుతుంది? అందుకే మనుషుల యొక్క పరిపాలన ఎలాగుంటుందో దేవుడు చెప్పలేదు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు ఉంటాయండి. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10-17 వచనాలు. ఇది మన సందర్భము మనందరికీ సుపరిచితమే. ఏంటి అంటే సమూయేలు కుమారులైనటువంటి వాళ్ళు న్యాయాధిపతులుగా ఉంటారు. వారు సరిగా పరిపాలన చేయకపోవడం వలన, పక్షపాతంతో చేయటం వలన, అన్యాయంగా పరిపాలన చేయటం వలన వీరందరూ ఇశ్రాయేలులందరూ సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నారు? లోక మర్యాద ప్రకారం మాకు ఏం కావాలి? రాజు కావాలి, మాకు రాజును నిర్ణయించండి అని అన్నాడు. అవునా? రాజును నిర్ణయించండి అని అన్నప్పుడు ఎవరు బాధపడ్డాడు? సమూయేలు గారు బాధపడ్డాడా? దేవుడు ఎక్కువ బాధపడ్డాడా? సమూయేలు గారి కంటే దేవుడే ఎక్కువ బాధపడ్డాడు. ఈ సందర్భం మీరు తర్వాత చదువుకోండి. ఎంతగా పరిపాలన చేస్తారంటే మనుషులు తన సేవకులకు మాత్రం పండిన పంటలో 50% ఇస్తారంట, కానీ ప్రజలకు మాత్రము 20%, 10%. అలాగే తన పిల్లలనేమో
దర్జాగా భవనంలో బ్రతికిస్తాడు కానీ జీవింపజేస్తాడు కానీ మిగతా పిల్లల్ని ఏం చేస్తాడంట? రథాల ముందు పరిగెత్తడము, గుర్రాలు మేపటానికి, పొలంలో పని చేయటానికి, ఇలాగ మనిషిని పాలన ఉంటుంది అండి. ఈ పాలన న్యాయాధిపత గ్రంథంలో న్యాయాధిపతులు పరిపాలన చేసిన దాంట్లో ఎక్కడైనా కనిపిస్తుందా? ఒక న్యాయాధిపతి, ఇప్పుడు సంసోను కానీ, గిద్యోను గారు కానీ, యెఫ్తా గారు కానీ, మన ఒత్నీయులు కానీ చాలామంది ఉన్నారు. సుమారుగా 15 మంది 16 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఈ 15 మంది 16 మంది న్యాయాధిపతులలో న్యాయాధిపతులుగా ఉన్నటువంటి సంసోను గారు గొప్ప గొప్ప భవనాలు కట్టించుకున్నాడా? బారాకు గారు కట్టించుకున్నారా? తన వెనుక సైన్యాన్ని తిప్పుకున్నాడా? చెప్పండి, తిప్పుకున్నాడా? మనకు ఆ సందర్భాలు, అలాంటి సందర్భాలు కనిపిస్తాయా? ఎక్కడ కనిపించవు. ఎందుకు కనిపించవు? న్యాయాధిపతుల పాలన అంటే ఎవరి పాలన తెలుసా? దేవుని పాలన. అది అందరూ సమానమే. న్యాయాధిపతిని కదా, నేను మీ అందరికంటే గొప్ప అనడానికి లేదు. ఈ చిత్రం ఏంటంటే సేవకుడు అంటాడు ఈయన దేవుడు, అవునా? నువ్వు ఇశ్రాయేలుకి సేవకుడు అంటారు. కానీ మనుషులుగా సౌలు తర్వాత సౌలు రాజయ్యాడు. సౌలు రాజైన తర్వాత ఏం చేశాడు? అందరిని తనకు సేవకులుగా, తన రొట్టెలు చేసేవారుగా, తన ఇంటి పనులు చేసేవారుగా, అవునా, తన ఆస్తి ఎక్కువయ్యేటట్టుగా చూసుకున్నాడు. కానీ న్యాయాధిపతుల కాలంలో ఎవరి దగ్గర ఇలాంటి పాలన కనిపిస్తుందా? కనిపించేది. ఎందుకు కనిపించదు? న్యాయాధిపతుల పాలన దేవుడి పాలన కాబట్టి. అంటే తన పిల్లలకి ఏం అవ్వాలనుకున్నాడు, ఏం అర్థం కావాలనుకున్నాడు? నేను పరిపాలన చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది అన్నదే న్యాయాధిపతుల గ్రంథం మొత్తం. కానీ దౌర్భాగ్యులు విన్నారా అంటే చెప్పండి, వాళ్ళు విన్నారా? ఏమన్నారు? గొర్రె ఎవరు నమ్ముతుందంట? కషాయవాడినే నమ్మినట్టుగా వీళ్ళు దేవుణ్ణి నమ్మకుండా ఎవరు నమ్మారు? మళ్ళీ మనుషులను నమ్మారండి దౌర్భాగ్యులు. ఎంత విచిత్రం చూడండి. అందుకే ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఏమవుతాడు? చాలా బాధపడతాడు. ఎంత బాధపడతాడు అంటే బాధపడి చెప్తాడు ఏమిని, మీరు మనిషిని కోరుకోకండి రా, మీరు మనిషిని కోరుకున్నారనుకో వాళ్ళు ఎంత దౌర్భాగ్యం, ఇంత దారుణంగా మిమ్మల్ని పరిపాలన చేస్తారు. కానీ నా పరిపాలన ఎలాగుంటుంది? 40 సంవత్సరాలు మీకు ప్రాక్టికల్గా చూపించే కదా అరణ్యంలో. అలాగే న్యాయాధిపతుల కాలంలో కూడా నా పరిపాలన ఎలా ఉంటుంది మీకు చూపించాను కదా. ఇంత చూపించినప్పటికీ మీరు ఇంకా మారేంట్రా? ఐగుప్తులో 430 సంవత్సరాలు మీకు ప్రాక్టికల్గా చూపించినప్పటికీ మీరు ఇంకా మారేంట్రా అని దేవుడు ఏమయ్యాడు? చాలా బాధ. అంటే తన పిల్లలకి ఏం చూపించాలనుకున్నాడు? తన పాలన ఎలాగుంటుందో చూపించు. తన పాలన చూపించాలంటే ఏం జరగాలి? ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్దాం. ఏం జరగాలి? కానానులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఐగుప్తు దాస్యంలోకి వెళ్ళిపోతేనే మనుషుల యొక్క పరిపాలన, దేవుడి యొక్క పరిపాలన ఎలాగుంటుందో అర్థమవుతుంది. దీన్ని అర్థం చేయించడానికి వీళ్ళని ఐగుప్తుకి పంపించారు. మరొక కారణం ఏంటని చూడగలిగితే, అంటే ఇశ్రాయేల్ గురించి ముగిస్తాను. ఇశ్రాయేల్ గురించి మనందరికీ తెలుసు కదా, అలా ఎన్ని చెప్పినా వినరు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలి? ఖచ్చితంగా ఆజ్ఞలు. కట్టులేక మనిషి ఏమవుతాడంట? కట్టడ లేకపోతే ఎలా తిరుగుతాడంట? విచ్చలవిడిగా తిరుగుతాడంట. అవునా? ఒక ఆజ్ఞ ఉంటేనే మనిషి క్రమంలో ఉంటాడు. ఇప్పుడు రోడ్డు వైపు ఎడమ వైపున వెళ్ళాలని పెట్టారనుకో రోడ్డు, అలాగే వెళ్తాడు. అలా కాకుండా ఎటైనా వెళ్ళొచ్చాను అనుకోండి, ఎన్ని యాక్సిడెంట్లు అండి, ఎంత రాదంతం జరుగుతుంది. అవునా? ఖచ్చితంగా మనుషులకి ఏముండాలి? ఆజ్ఞలు ఉండాలి. ఆజ్ఞలు అంటే ఇప్పుడు వీళ్ళు కానాన్లో ఉన్నారు. కానాన్లో ఉండి, అరే నేను మీ పితరుడు దేవుణ్ణి, మీరు నా మాట వినాలి, నేను కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, మీరు దాన్ని పాటించండి అంటే పాటించే రకమా, వినే రకమా? చెప్పండి. వీళ్ళు ఏది చేయరు. అవునా? దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతారు. నిజంగానంటే ఆజ్ఞలు లేని కాలంలో అబ్రహాం గారు ఏం చేశారంట? తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దేవుడి యొక్క గొప్పతనం నేర్పించాడంట. అవునా? కానీ ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ వీళ్ళు పాటించారా? కాబట్టి వీళ్ళు ఇప్పుడు దేవుడు ఎవరికి చూపిస్తున్నాడు అని అంటే, ఐగుప్తులో ఉన్న దాస్యంలో ఉన్నటువంటి 6 లక్షల జనాంగానికి సుమారుగా కాలభాగం 6 లక్షలు. అవునా? వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ లెక్కేసుకుంటే సుమారుగా 30 లక్షలు వేసుకుందామండి. ఈ 30 లక్షల మందే ఏం చూస్తారు? దేవుని యొక్క అద్భుత క్రియలు చూస్తారు. కానీ వచ్చే తరములో చూడగలరా? మళ్ళీ దేవుడు వచ్చి చేయగలరా? మళ్ళీ సూచక్రియలు అన్నీ చేయాలంటే మళ్ళీ ఏముండాలి? యుద్ధభూమి ఉండాలి. మళ్ళీ యుద్ధభూమి ఉండాలంటే వీరు ఎక్కడో ఒక దగ్గరికి దాస్యంలోకి వెళ్ళాలి. ఇదంతా జరుగుతుందా? కాబట్టి జరగదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు, నా పిల్లలకు పాఠాలు నేర్పించే విధంగా, అంటే తమ పిల్లలకు తరతరాలకు నా యొక్క గొప్పతనం కానీ నా యొక్క ఆజ్ఞలు కానీ నేర్పించాలంటే నేనేంటో ఫస్ట్ వీళ్ళకి నేర్పించాలి. నా గొప్పతనం ఏంటో వీళ్ళు తెలియజేస్తేనే కదా తర్వాత ఏంటో వీళ్ళు తెలియజేస్తారు తమ పిల్లలకి.
అంటే తమ పిల్లలను భక్తిలో పెంచాలంటే ఏం చేయాలి? మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, పండుగలు, ఆచారాలు, ఆజ్ఞలు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే ఎక్కడి నుండి రావాలి? వీళ్ళు ఇప్పుడు ఐగుప్తు దాస్యములో నుండి వస్తేనే వీళ్ళకి వీలుగా ఉంటుంది. అప్పుడే వింటారు వీళ్ళు. అలా కాకపోతే కానాను ప్రాంతంలో ఉండి నేను మీ దేవుడును, నేను ఆజ్ఞలు ఇస్తున్నానంటే పాటిస్తారా? వీళ్ళు పాటించరు. అందుకే చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు ఏమంటున్నారు చూడండి. దాస్యము కానీ సూచక్రియలు కానీ ఎందుకు అంటున్నాడు దేవుడు చూడగలిగితే, నిర్గమకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయి సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారులకును నీ కుమారునకును ప్రచురము చేయనట్లు. ఎందుకంటున్నాడు? ఈ ప్రచురము చేయాలి. మీరు ఈ ప్రచురము చేయాలంటే ఏం జరగాలి? ఐగుప్తులో ఖచ్చితంగా ఏం చేయాలి? సూచక్రియలు జరగాలి. ఇప్పుడు ఎందుకు జరగాలి సూచక్రియలు? తరతరాలకి తమ పిల్లలు వస్తున్న పిల్లలకి ఏం చేయాలి? వీళ్ళు నేర్పించాలి, భక్తి చొప్పించాలి. భక్తి నేర్పించాలంటే ఏముండాలి? ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక ఆధారం ఉంటేనే వీళ్ళు సక్రమంగా ఉంటారు. కాబట్టి ఆధారం ఏంటి? ఇప్పుడు అవే సూచక్రియలు. ఆ సూచక్రియలు జరగాలంటే వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కానాను నుండి ఖచ్చితంగా ఐగుప్తుకి వెళ్ళాలి. ఎన్ని కారణాలు చూడండి. మొదటిది ఏంటి? ఆనాడు లోకానికి తెలియని దేవుడి గురించి, నిజ దేవుడి గురించి పరిచయం ఎప్పుడు చేసుకున్నాడు? ఐగుప్తులో చేసుకున్నాడు. అవునా? సూచక్రియలు చేయటం వల్ల అంటే తానేంటో నిరూపించుకోవడానికి ఒక కారణం. అలాగే తాను పరిపాలన ఎలాగుంటుంది, మనుషుల పరిపాలన ఎలాగుంటుంది అని తెలియజేయడానికి ఒక కారణం. మరొకటి ఏంటి? నేనే దేవుడు, ఇంకొక దేవుడు లేడు, మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీలాంటి జనాంగం లేదు, నాలాంటి దేవుడు కూడా లేడు అని తెలియజేయడానికి ఇశ్రాయేలుకి ఆ సూచక్రియలు చూపించాడు. ఇంకొకటి మరొకటి ఏంటి? తరతరాలు పిల్లలకి ఏం చేయాలి? భక్తిలో పెంచాలంటే ఏమి ఉండాలి? ఖచ్చితంగా నేర్పించడానికి ఏమి ఉండాలి? ఆధారం ఉండాలని అర్థం. ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. ఉంటేనే వీళ్ళు ఏం చేస్తారు? నేర్పిస్తారు. అంటే వీళ్ళు భక్తిలో పెంచాలంటే వీళ్ళు ఖచ్చితంగా దేవుడు గొప్పతనం తెలియాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దాస్యంలోకి వెళ్ళాలి. అంటే వీళ్ళు ఐగుప్తు ఇంకొక గొప్ప దేవుడు మహాజ్ఞానం చెప్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చిందా? అంతకుముందు ధర్మశాస్త్రం వచ్చిందా? చెప్పండి. దేవుడు ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడు? కానాను ప్రాంతంకి వెళ్ళకముందా? కానాను ప్రాంతం నుండి వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత? ఐగుప్తుకి వెళ్ళి దాస్యములో నుండి విడుదల పొందిన తర్వాత ఏం చేశాడు? అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏ ధర్మశాస్త్రం ఇచ్చాడు? అందరూ చెప్పాలి. ఏ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? పాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. పాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చి కొత్త ధర్మశాస్త్రం ఇవ్వాలంటే ఇప్పుడు ఏ ధర్మశాస్త్రం ఉండాలి? ఏ ధర్మశాస్త్రం ఉండాలి? చూడండి, క్రొత్త ధర్మశాస్త్రం మన దగ్గరకు రావాలన్నా, క్రొత్త నిబంధన మనకు దగ్గరకు రావాలంటే ఇప్పుడు ఏం జరగాలి? కానాను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళి దాస్యములో ఉంటే వారిని విడిపించి వాళ్ళకి పాత నిబంధన ఇస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది? క్రొత్త నిబంధన వరకు కూడా ఆలోచించాడండి దేవుడు మన గురించి. అందుకే మన వాక్య పఠనం ఏంటి? రోమపత్రిక. ఇప్పుడు అర్థమవుతుంది. రోమపత్రిక 11వ అధ్యాయం 33 వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 33 వచనం. ఎలాగంటున్నాడు అంటే, ఆహా దేవుని బుద్ధి బాహుల్యములు, బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంతో గంభీరం. ఏంటి గంభీరము? మనం అనుకుంటున్నాము కానాను నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారంటే కరువు నుండి రక్షింపబడటానికి మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు గొప్పతనం తెలియటానికి, తన పిల్లలకు తన భక్తి నేర్పించడానికి, తన పాలన ఏంటో తెలియజేయటానికి, తన ప్రజలకు దేవుడు ఎవరో తెలియజేయటానికి, అలాగే క్రొత్త నిబంధన రావాలంటే కూడా కారణము ఖచ్చితంగా పాత నిబంధన ఉండాలి. అవునా? విచిత్రం ఏంటంటే బాలశిక్షకుడు ఏంటి మనకి? ఆనాడు ఇశ్రాయేలుకి బాలశిక్షకుడు ఏది? ధర్మశాస్త్రము. తర్వాత పాఠ పుస్తకాలు, తర్వాత స్కూలు, ఆ తర్వాత కాలేజీ ఏది మనకి? క్రొత్త నిబంధన. అంటే మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది మనకి ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన వచ్చిందంటే గల కారణం ఏంటి?
వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళి దాస్యంలో ఉండటం వల్లనే. ఎంత ఆలోచించాడు, ఎంత ఆలోచించాడండి. ఎవరి కోసం ఆలోచించాడు ఇంతగా? ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఎవరి కోసం ఇంతగా ఆలోచించాడు దేవుడు అని అంటే, నిజంగా చెప్పను, మన కోసమనండి. ఎంతగా ఆలోచించాడంటే, మనం ఇంకా పుట్టలేదు, కానీ మనం పుట్టకపోయినా ఐగుప్తుకి ఎందుకు పంపించాడంటే మన కోసమే పంపించాడు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? కాదన్నారనుకోండి, నేను అవును చూపిస్తాను. ఎలాగంటానండి, ఇప్పుడు బైబిల్ దేవుడు రాయించాడు, అవునా? ఈ బైబిల్ రాయడానికి పూర్తి అవ్వడానికి ఎంతకాలం పట్టింది? సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు. 1600 సంవత్సరాలు దేవుడు కష్టపడి ఎవరి కోసం రాయించాడు? ఎవరి కోసము? కొరింథీ పత్రిక మనందరికీ తెలిసిన మాట ఏంటి? ఎందుకు రాయబడిందంట? దుష్టాంతం వారికి సంభవించి యుగాంతమందు మనకి ఏం చేయాలి? బుద్ధి కలగటాలి. ఎవరి కోసం? ఇప్పుడు ఐగుప్తుకు వీళ్ళు వెళ్ళటంలో ఆ చరిత్ర ఎందుకు రాయించాడు? మన కోసమే. అంటే మనల్ని ఉద్దేశించి ఐగుప్తుకు పంపించాడా అంటే అవును, మనల్ని ఉద్దేశించి ఐగుప్తు పంపించాడు. ఐగుప్తులో వెళ్ళినటువంటి వాళ్ళని బయటికి రప్పించాడు. బయటికి రప్పించినటువంటి వాళ్ళ చరిత్ర మొత్తం మనకు రాయించాడు. అండి ఎంత కష్టపడి దేవుడు రాయించాడు తెలుసా అసలు? అండి ఎంతకాలము బైబిల్ పూర్తయ్యి 1600 సంవత్సరాలు కదా. 1600 సంవత్సరాలు మనం ఈజీగా అంటున్నాము, కానీ నిజంగా యెజబెల్ ఉందా? యెజబెల్ మంచిదా క్రూరాలా? మహా క్రూరాలు. ఇప్పుడు ఆ క్రూరాల చరిత్ర ఎవరి కోసం రాయించాడు? మన కోసం. బాగా ఆలోచించండి, ఎవరి కోసము? మన కోసం రాయించాడు. ఎందుకోసం రాయించాడు? మనకు బోధ కలిగినంత. ఏంటి రాయించడం అంటే చిన్న విషయం చెప్పండి? యెజబెల్ చరిత్ర రాయించడం అంటే చిన్న విషయమా అండి? యెజబెల్ ఎంతకాలం బ్రతికిందండి? తర్వాత యెజబెల్ భర్త ఎవరు? అహాబు. భార్య మాట వినే కొంగను పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు ఎవరు? అహాబు. ఆ అహాబు 22 సంవత్సరాలు ఏం చేశాడు? పరిపాలన చేశాడు. 22 సంవత్సరాలు పరిపాలన దేవుడు రాయించాడా? రాయించాడు. ఈ 22 సంవత్సరాల పరిపాలన ఎందుకు రాయించాడు? మనకి ఖచ్చితంగా బోధ కలిగిన నిమిత్తము, బుద్ధి కలిగిన నిమిత్తం. అవునా కదా? బోధ కలిగిన నిమిత్తము, బుద్ధి కలిగిన నిమిత్తం. 22 సంవత్సరాలు అహాబు చేస్తున్న చేష్టలన్నిటికీ దేవుడు బాధపడుతున్నాడో లేదు? అవునా? ఇప్పుడు అహాబు కానీ యెజబెల్ కానీ ఏం చేశారు? 100 మంది భక్తులు చంపాడండి. ఎవరిని? తన ప్రవక్తలను చంపారు. ఎంతమందిని? 100 మందిని చంపారు. 100 మందిని చంపుతున్నప్పటికీ అహాబును కానీ యెజబెలును కానీ దేవుడు ఎందుకు చంపలేదు? వీడి చరిత్ర ఏంటో నా పిల్లలకి తెలియాలి అంటే యెజబెలు యొక్క కానీ అహాబు యొక్క పరిపాలన సుమారుగా మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఎంతమంది క్రూరులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కోరాహు ఉన్నాడు, అయినా మనం ఎవరిలా ఉండకూడదు? కయ్యల్లా ఉండకూడదు, కోరాహలా ఉండకూడదు, బిలాంలా ఉండకూడదు. ఇవన్నీ చరిత్రలు ఎందుకు రాయించాడంటే వాళ్ళు చేస్తున్న చేష్టలు చూసి భరించి బాధపడి ఓర్చుకుని ఎందుకు తండ్రి నువ్వు ఇంతగా ఓర్చుకుంటున్నావు? వాళ్ళ చరిత్ర ఎందుకు రాయించావంటే ఆయన అంటున్నాడు, రే నీకోసమే. ఎవరికోసము? ఎంతగా ఆలోచించేటండి. మనం పుట్టక ముందే మన గురించి ఆలోచించింది ఎంత ప్రణాళిక వేసుకున్నాడంటే నిజంగా తండ్రి. ఐగుప్తు దాస్యం మన కోసం అంటే నిజంగా క్రొత్త నిబంధన రావాలంటే ఏమి? పాత నిబంధన ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ పాత నిబంధన రావాలంటే ధర్మశాస్త్రం ఉండాలి. ధర్మశాస్త్రం ఉండాలంటే ఇలా ఐగుప్తు దాస్యంలోకి. ఎంత ఆలోచించండి. మరి ఇంతగా తండ్రి ఆలోచించి మన కళ్ళ ముందు ఎంతో బాధపడి వేదనతో రాయించినటువంటి గ్రంథమే మహాజ్ఞాన గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. మరి ఇంత కష్టపడి దేవుడు ఎందుకు రాయించాడు? తీసుకొని బీరువాలో పెట్టడానికే? మనం నిత్యము చదవడానికే? ఒక్కసారి మీరు అందరూ బాధపడారు అనుకుంటే ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? మనస్ఫూర్తిగా ఒకసారి చేతులెత్తండి. రోజు పర్లేదు చేతులెత్తండి. చాలా తక్కువ చూడండి. అంటే ఎంత అర్థం చేసుకున్నాం మనం దేవుని? ఎంత కష్టపడ్డాడండి. 1600 సంవత్సరాలు అంటే ఎంత చెడ్డవాళ్ళు పుట్టి ఉంటారు, ఎన్ని చెడ్డకారులు జరిగింటారు. ఎన్ని చెడ్డకారులు జరిగి ఎంత బాధపడి వాళ్ళ చరిత్రని నీ ముందు రాయించి నీ ముందు పెడితే నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాము అంటే ఈ బైబిల్ రావటానికి గల కారణం కూడా ఏంటి? నిజంగా ఐగుప్తు దాస్యమే ఒక కారణం.
ఇంకా నిజంగా చెప్పాలంటే 2 సున్నతులు ఉన్నాయి, అవునా? ఏ సున్నతి? శరీర సున్నతి, ఆత్మసున్నతి. శరీర సున్నతి, ఆత్మసున్నతి రావాలంటే ఏం జరగాలి? హృదయ సున్నతి రావాలంటే ఏం జరగాలి? ఆత్మసున్నతి రావాలంటే శరీర సున్నతి ఉండాలి. ఏదది? అదే అబ్రహాం గారికి ఇచ్చింది. తర్వాత కాలంలో మనకు సున్నతి ఏంటి? బాప్తిసం ఎక్కడ ప్రారంభమైంది? నోహ జలప్రారంభంలోనే ప్రారంభమైంది, అవునా? ఇది అన్నీ ఆలోచిస్తానండి. నిజంగా ఐగుప్తు దాస్యం ఎందుకంటే నిజంగా మన కోసమే, మనల్ని ఉద్దేశించే ఇంతగా దేవుడు నడిపించాడు. ఇంత మహాజ్ఞానం దాగిందే దేవుడిదంటే ఇంత ఉంది. దాస్యం వెనుక దేవుని, ఐగుప్తు దాస్యంలో దాగిన దేవుని మహాజ్ఞానం. కానీ అర్థం కానిది ఎవరికి? మనకే. గ్రహించినది ఎవరు? మనమే. నిజంగా అది గ్రహిస్తే ఎంత బాగా చదువుకుంటామండి. ఇలాగుంటాం టకటక ఏ సందర్భాలు చెప్తే. ఎందుకు? నా తండ్రి నా కొరకు రాయించాడు కదా ఈ మాటలు. నా తండ్రి నా కొరకు ఇలా బ్రతకమని చెప్పాడు కదా. వాళ్ళ చరిత్రను రాయించి నేను నేర్పించాడు కదా నాకు చరిత్ర. నాకు బుద్ధి అంటే కలిగిస్తున్నాడు కదా. నిజంగా నా తండ్రి గురించి, నా తండ్రి పాడిన వేదన గురించి, ఆయన రాయించినట్టు చరిత్ర నేను తెలుసుకోవాలని అన్నీ మన కళ్ళ ముందు ఏం చేశాడు? పొందపరిచాడు. అదే మహాజ్ఞాన వేద గ్రంథమైన బైబిల్. ఇంత ఉందండి. ఈ చిత్రం ఏంటో తెలుసా? తర్వాత జరిగిన చెర ఏంటి? దాస్యము, బబులోను చెర. దాని వెనుక కూడా మహాజ్ఞానం దాగింది. దాని వెనుక కూడా ఏముంది? మహాజ్ఞానం ఉంది. మనమేమనుకుంటాము? ఇశ్రాయేలీయులు పాపాలు చేశారు, అందుకే బబులోను చెరకి వెళ్ళిపోయారు. ఇది మన నిర్ధారణ. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? కరువు వచ్చింది కాబట్టి బ్రతకడానికి వెళ్ళారు, ఇది నిర్ధారణ. కానీ లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఎంత మహాజ్ఞానం దాగింది. ఎవరి కోసము? ఇదంతా మన కోసం. కాబట్టి మీ అందరికీ అర్థమైందని భావిస్తూ ఈ మాటలు ముగిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ